ఇప్పుడు షాప్ లా 1000 రూపాయల వస్తువు డిస్కౌంట్ మీద 600కే ఇచ్చిండనుకో, మస్తు సంబరపడతాం. అబ్బా నాకు 400 మిలిగినాయని ఖుషి అవుతాం. అంగట్లు ఇంకేడైనా సరే ఇంతో అంతో బేరమాడి కావాల్సినవి తీసుకుంటాం. 10 రూపాయలు తగ్గినా ఆడికే ఫాయిదా అనుకుంటాం. కానీ గీడ మాత్రం రివర్స్ ఉన్నదుల్లా. పోనీలే పాపమని తగ్గిస్తే గిట్ల బుక్ చేసిండ్రు, దానికో లెక్కున్నది మళ్ళా. నే గింత అన్యాయం ఉంటాదుల్లా. 10 లక్షల డిస్కౌంట్ ఇచ్చిన ఏసీబీకి పట్టించిర్రు పాపం. మళ్ళా అడిగింది కూడా మొత్తం 30 లక్షలు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద పుచ్చుకుంది గిన 15 లక్షలే. దీనికే పగబట్టి పట్టించుడు ఏ పాటి న్యాయం చెప్పుర్రి. ఏసీబీకి చిక్కిన గీ పెద్ద షాప పేరు చిన్నారెడ్డి. హైదరాబాద్ కుక్కట్పల్లి జిహెచ్ఎంసీ ఆఫీస్ లా సూపరింటెండెంట్ ఇంజనీరు. ఈయన కంప్యూటర్ ఇంజనీరు. లంచం సొమ్ము డైరెక్ట్ గా నేను తీసుకోను, నువ్వు ముట్టుకొని నాకు ఇయ్యని మనోన్ని ముంగడ పెట్టిండట. ఒకలకు 1,40,00,000 బిల్లు శాంక్షన్ చేస్తానికి 1,00,00,000 మీకు 40 లక్షలు నాకు అన్నాడట సాఫ్ సీదా. అయ్యో గంత ఇచ్చుకోలేం సారు, జర చూడుర్రని కోషిష్ చేస్తే పెద్ద మనసుతోటి ఓ 10 లక్షలు డిస్కౌంట్ ఇచ్చి 30 లక్షలకు బేరం ఓకే చేసుకున్నాడు. ఇక ఇయ్యాల 15 లక్షలు ముట్టంగానే ఏసీ బొల్లు లట్టునొచ్చి దొరకబట్టిర్రు. 30 lakhs రూపీస్ ఏమో బేరం గురించి తక్కువ చేసినాడు. ఆ 30 lakhs నుంచి ఒకటేసారి అట్ టైం ఇవ్వలేనంటే ఓ 15 లక్షల రూపాయలు ముందస్తుగా పార్ట్ పేమెంట్ గా ఈ రోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఫైనల్ గా 30 lakhs. పుక్కట్ల చేయాల్సిన పనికి 30 లక్షలు అడిగినందుకు కాంట్రాక్టర్ గారికి కండ్లు బైర్లు గమ్మి ఏసీబీని గలిస్తే కథ ఆళ్ళు నడిపించిర్రన్నట్టు. ఇక గీసారు శివకుమారు బండ్లగూడ కాడ 10,000 లంచం తీసుకుంటా బుక్ అయిండు. ఒకళ్ళ చిన్నారెడ్డి గారు దొరకకుండా గీ బుడ్డ చేప దొరికినందుకు నీ ఉత్త 10,000 ఏందయ్యా అని ఎంత నవ్వుకును నొప్పో.